ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. వివిధ జిల్లాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమాల వివరాలను ఇప్పుడు చూద్దాం. పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించే లక్ష్యంతో పెనుగొండలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ, జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతీయుల సనాతన సంపద అయిన యోగాను తమ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రజలందరికీ తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. యువత యోగా సాధన పట్ల ఆసక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చునని అనంతపురం జిల్లా డిప్యూటీ కలెక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. అనంతపురంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. నేటి నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో తొలి రోజు 10 నుంచి 18 ఏళ్లలోపు వారు పాల్గొని ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. యోగాతో ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శారదాదేవి అన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా తిరుపతిలో పలు విభాగాల్లో యోగా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందని ఆమె తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకే యోగా పోటీలను నిర్వహిస్తున్నట్లు శారదాదేవి పేర్కొన్నారు.